ఇప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. బట్ అగైన్ అప్పుడైనా ఇప్పుడైనా కానీ మనకి ఈ సెన్సేషన్ పార్ట్, ఫంక్షనల్ పార్ట్, లేదా ఇన్ ప్లాంట్ కింగ్డమ్ ఇట్ ఈస్ మోర్ కాల్డ్ యాజ్ ఎ రియాక్టివ్ పార్ట్, రియాక్షన్ పార్ట్ మనకి కరెక్ట్గా సైమల్టేనియస్గా ఎస్టాబ్లిష్ అయ్యి తీరాలి. సో ఈ పెపావరేసియే ఫ్యామిలీలో ఇందాక మనకి గౌతమ్ చెప్పాడు, పెయిన్ ఈజ్ లైక్ హెల్ లైక్ స్టేట్, టార్చర్, వార్. అంటే అది ఒక అన్బేరబుల్ స్టేట్. పెయిన్ కూడా ఫ్రైట్ విత్ షాక్, భయంతో షాక్ అయిపోవటం. నాట్ ఏ షాక్ along with some disappointment like thing, like in Mellifere, like in Loganaceae, అటువంటి షాక్ కాదు ఇక్కడ. A shock with fright, hell like state, unbearable suffering, torture, pain. ఇది ది సెన్సేషన్ ఆఫ్ Papavaraceae. Papavaraceae ఫ్యామిలీలో ఉండి, పెపావరల్స్ ఆర్డర్లో ఉండి, పెపావరల్స్ ఫ్యామిలీకి అందులో ఉన్న డిఫరెంట్ రెమెడీస్, అది మార్ఫిన్ కావచ్చు, చెలిడోనియం కావచ్చు, ఆర్జిమోన్ మెక్సికానా కావచ్చు, శాంగ్వినేరియా కావచ్చు, శాంగ్వినేరియా నైట్రికం కావచ్చు, లేదా ఓపియం కావచ్చు. వీటన్నిట్లోనూ ద సెన్సేషన్ షుడ్ బి అగైన్ ద సేమ్ పెయిన్, అండ్ ద పెయిన్ ఈజ్ లైక్ హెల్ లైక్ స్టేట్. ఒక అగంధరమైనటువంటి, భయంకరమైనటువంటి, తట్టుకోలేనటువంటి, అంత తీవ్రమైనటువంటి నొప్పి. అండ్ దాని ఆపోజిట్ పార్ట్, ఆపోజిట్ స్టేట్, ఫంక్షనల్ పార్ట్. సో కెటలెప్సీ వన్ ఆఫ్ ద ఫీచర్స్. ఫెయింటింగ్, కళ్ళు తిరగటం, అది కూడా ప్యాసివ్, యాక్టివ్ అండ్ కాంపెన్సేషన్. వీటిల్లో ప్యాసివ్ రియాక్షన్, యాక్టివ్ రియాక్షన్ అండ్ కాంపెన్సేషన్. సో ప్యాసివ్ రియాక్షన్ లో మనకి కెటలెప్సీ కనిపిస్తుంది. అట్లాగే యాక్టివ్ రియాక్షన్ లో మనకి మెడిటేషన్ పార్ట్ కనిపిస్తుంది. ప్యాసివ్ రియాక్షన్ లో, యాక్టివ్ రియాక్షన్ లో మనకి ఈ మెడిటేషన్ పార్ట్, లెవిటేషన్ పార్ట్, ఒక రకమైన బ్లంట్నెస్, నంబ్, ఒక హైబర్నేటెడ్ స్టేట్, అన్ని కూడా నంబ్ అయిపోతాయి, బ్లంట్ అయిపోతాయి. అసలు రక్త ప్రసరణ అనేటువంటిది ఆగిపోతుందా అనిపిస్తుంది. అండ్ ద కాంపెన్సేషన్ ఈజ్ టూ గుడ్. అసలు ఈ బాధలన్నీ తనకి లేవు, కంప్లీట్ కామ్నెస్. సో ఇందాక మనం సెన్సేషన్ పార్ట్లో ఏదైతే చూసామో, అన్బేరబుల్ పెయిన్, అన్బేరబుల్ సఫరింగ్, తీవ్రమైనటువంటి, అగంధరమైనటువంటి టార్చర్, టార్మెంటెడ్ స్టేట్, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనకి కాంపెన్సేషన్లో కలుగుతుంది. ఏ కంప్లీట్ కామ్ సెరిన్ స్టేట్. అసలు ఏవి నన్ను ఎఫెక్ట్ చేయట్లేదు, ఏ రకమైన బాధలు లేవు, ఏవి నన్ను ఎఫెక్ట్ చేయట్లేదు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్లాంట్ కింగ్డమ్లో ఒక్కొక్క రెమెడీలో నాట్ ఫ్యామిలీ ఆర్ ఆర్డర్, రెమెడీలో మనకి సెన్సేషన్కి ఆపోజిట్ ఒక్కొక్కసారి యాక్టివ్ రియాక్షన్లో ప్రిడామినెంట్గా కనబడుతుంది, ఒక్కొక్కసారి ప్యాసివ్ రియాక్షన్లో ప్రిడామినెంట్గా కనబడుతుంది, ఒక్కొక్కసారి కాంపెన్సేషన్లో ప్రిడామినెంట్గా కనబడుతుంది రెమెడీస్లో. సో in the given remedies of the Papavaraceae family, we can see the both polarities, the sensation and the function in an exact opposite way in opium, and that too in the compensation of opium and the sensation.
compensation is one of the form of the functional part, is one of the form of the reactive part. సో ఒక్కొక్క రెమెడీకి ఒక్కొక్క విధి విధానాలు ఉంటాయి. సో ఓపియంలో మనకి సెన్సేషన్ పార్ట్, కాంపెన్సేషన్ పార్ట్ అనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా కనబడుతుంటాయి. టు స్టడీ ఓపియం we can pick up these two things simultaneously and get a crux of its understanding. So malli cheptanu, key point. The key point should be in a given understanding of the case, the sensation and function both must come together. Unless and otherwise they both are seen in the case is not at its full potential. The case will be in ambiguity if we explored only one thing in the case, that is either the sensation or the function. So మన క్లాసికల్ థియరమ్స్ ఏవైతే ఉన్నాయో కేస్ టేకింగ్ లో, ఏంటా క్లాసికల్ థియరమ్స్ చెప్పండి. What are the theorems, classical theorems of the case? కేస్ టేకింగ్ లో మన బేసిక్ థియరమ్స్ ఏంటి, దేని ఏ లైట్స్ ని అనుసరించి మనం కేస్ టేకింగ్ తీసుకుంటూ ఉంటాం, వాట్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్? Uncommon PQRS symptoms. Okay, very good. Intent, purpose, possibility, probability. Okay, very good, Gautam. Okay, one part. Intent, purpose, possibility, probability and hotspot. Okay. ఇంకా ప్రాస్పెక్ట్. నెక్స్ట్ ఒక సెట్ అయ్యింది, ఇంకా ఏమున్నాయి? అంతేనా, అదొక్కటేనా గౌతమ్? సో అన్కామన్ PQRS సిమ్టమ్స్ కూడా మహేశ్వరి, అన్కామన్ PQRS సిమ్టమ్స్ అనేవి కూడా దే ఆర్ నథింగ్ బట్ అగైన్ ఎ స్టెప్ టు ఇండివిజువాలిటీ. So to individualize a case, we need PQRS symptoms. And to individualize a case, we need how the vital force behaves in that particular pattern. ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ లో ఎలా ఈ వైటల్ ఫోర్స్ బిహేవ్ చేస్తోంది, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ we are getting in that PQRS symptom also. So suppose if we got a good PQRS symptom, definitely we will include it. అది ఎలాగూ మనం తీసుకుంటాం. బట్ ఒక పర్సన్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి, టోటాలిటీ ఆఫ్ ది కేస్ తీసుకోవటానికి, జస్ట్ పికింగ్ ఒక PQRS సిమ్టమ్ తీసుకున్నట్టయితే, ఆర్ we going to understand the case at its full potential? Are we getting a total picture of the whole disease?
getting a good symptom, a rare symptom, or a peculiar symptom, or a peculiar symptom, are we satisfied with that? Are we going to understand the total person or the whole portrait of the whole disease? అవి కదా మనకి ఇంపార్టెంట్. అవి వస్తాయా మనకు ఆ ఒక్క జస్ట్ తీసుకుంటే? Of course, in some cases they will become very important, but not in all cases. So what are the basic theorems we have studied for a case taking process? అందులో ఒకటి మనకి గౌతమ్ చెప్పాడు. ఓకే, ఇంటెంట్, పర్పస్, పాసిబిలిటీ, ప్రాబబిలిటీ అండ్ ప్రాస్పెక్ట్. ఇవి మనకి బేసిక్ స్టెప్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి పాత సెషన్స్ కనుక మీరు రెఫర్ చేసినట్టయితే ఈ స్టెప్స్ ఎలా వెళ్తాము కేస్ టేకింగ్ ప్రాసెస్లో అనేది మనకి కేస్ సహాయంతో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓల్డ్ క్లాసెస్లో మీరు రెఫర్ చేయొచ్చు. ఓల్డ్ సెషన్స్లో ఇవి చాలా డీటెయిల్గా కొన్ని ఇయర్స్ పాటు మనం డిస్కస్ చేసుకున్నాం. యా, సెకండ్ సెట్ ఆఫ్ పీస్: పేస్, పెర్సిస్టెన్స్, పాజ్, పెక్యులియారిటీ. యా, ఓకే. సో these 5 and that 4, this 9 is one of the theorems of case taking process. ఒక థియరం వచ్చింది. ఇంకా ఏం థియరమ్స్ ఉన్నాయి, ఏం ప్రిన్సిపల్స్ ఉన్నాయి? ఏం జ్ఞానశేఖర్ ఇంకా లేవలేదా పూర్తిగా? What are the other theorems we have in this case taking process or other principles? మీరు ఏ మాట అన్నా పర్లేదు, చాలాసార్లు చెప్పుకున్నాం కదా మనం. దివ్యశ్రీ, అరవింద. యా, వెరీ గుడ్ జ్ఞానశేఖర్. సో జ్ఞానశేఖర్ సెకండ్ సెట్ ఆఫ్ పి ని రివీల్ చేశాడు. ది ఐయు ఇష్యూ, ఫైండింగ్ ద యు. What is the exact you for this particular person which is going to disturb this person, this I? So the first theorem in this case taking process is, for any case, let us find the you first, which is going to disturb or which is going to have some stigma on this I, or which had the stigma in this I, on the I. So the IU part, and the second is the intent, purpose, possibility, probability. Yeah, very good. The talk of the person, very good Jnani. I, me, myself, are they, them, those, are it. Where is the talk? టాక్ ఎక్కడ నడుస్తోంది? నేను, నాది, నా యొక్క, నా తాలూకు అనే విషయాల్లో చెప్తున్నానా? వాళ్ళు, వీళ్ళు, వాళ్ళు అనేటువంటి దాంట్లో టాక్ నడుస్తోందా? లేదా అది అనే చోట నడుస్తోందా? అది ఇలా ఉంది, అది ఇలా అయింది, అది ఇలా జరుగుతోంది, నాకు ఇలా అవుతోంది అనేటువంటి ఆ ఏరియాలో టాక్ నడుస్తోందా? వేర్ ద టాక్ ఈస్, ఇట్ ఈస్ ద థర్డ్ థియరం. ఐ, మీ, మై సెల్ఫ్, they, them, those, and it. Yeah, tense. The tense of the case is also important. Very good. What is the last theorem? ఇవి మర్చిపోకూడదమ్మా, ఎప్పుడు కూడా ఇవి మర్చిపోకూడదు. ఇవి మర్చిపోయామంటే మనకి ఏ రకమైన ఆర్మరీ, బాణాలు, గన్స్ లేకుండా మనం వార్కి వెళ్ళినట్టే. ఇవి కంపల్సరీ మనతో అసోసియేట్ అయి ఉండాలి. మనకి కర్ణుడి కవచకుండలాల్లో మనలో ఉండిపోవాలి. తెలుసు కదా, కర్ణుడికి కవచకుండలాలతో పుట్టాడు ఆయన.
అంటే బార్న్ ఆయనకి కొంత ప్రొటెక్షన్ ఉంది బాడీలో, పుట్టుకతోనే కవచ కుండలాలతో పుట్టాడు. సో అట్లా అవి ఏంటంటే లోపల ఉంటాయి, అతనికి సపరేట్ గా మనకి మళ్ళీ బయట ఆర్మరీ వేసుకోక్కర్లేదు, ప్రొటెక్షన్ వేసుకోక్కర్లేదు. లోపల స్కిన్ లోనే బాణాలు అవి తగలకుండా లోపల ఒక లేయర్ ఉంది అంట కర్ణుడికి. సో అలాగా ఈ థీరమ్స్ మనం ఏ కేస్ టేకింగ్ కి వెళ్తున్నప్పటికీ అవి మనలోకి వెళ్ళిపోవాలి. సపరేట్ గా మళ్ళీ మనం మన పెన్సిల్ బాక్స్ క్యారీ చేసినట్టు ప్రతిసారిను ఒక పెన్ను, పెన్సిల్, రెడ్ పెన్ను అట్లా క్యారీ చేసేవి కాదండి ఇవి. ఈ థియరమ్స్ ఏ కేస్ అయినా, ఇన్ ఎనీ కేస్, అది అక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ థీరం మాత్రం మనలో ఉండాలి. వన్స్ అది దాని ఫారం అలా లేనప్పుడు దెన్ వీ కెన్ చేంజ్, అది వేరే విషయం. బట్ ఇవి మాత్రం మర్చిపోకూడదు. లాస్ట్ది ఏంటి, 3 చెప్పారు, ఇంకొకటి ఉంది. అది అండర్స్టాండింగ్ లో, పొలారిటీలో, అది ముందు చెప్పుకున్నాం కదా. అండర్స్టాండింగ్ కాదు, కేస్ టేకింగ్ ఏం కావాలి, 4th స్టెప్ ఏంటి? కేస్ టేకింగ్ ఏం కావాలి, లాస్ట్ థీరం ఏంటి మనం చెప్పుకున్న దాంట్లో? సో ఒకటి ఐయు, లెవెల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది జ్ఞానశేఖర్ పూర్తిగా నిద్ర లేచాడని మనకు అర్థమైపోయింది. సో లెవెల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద 4th థీరం. లెవెల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ద ఫస్ట్ లెవెల్, ద నేమ్ లెవెల్, డయాబెటీస్, hypertension, thyroid, PCOD, infertility, etc. The second level, the factual level, the lot of facts, the story part. And the third level, emotions, the fear, the anxiety, the depression, the weeping, the laughing, so many emotions. So in each and every travel of the case, we should see where are actually we in this levels. Are we traveling in a sea where we have a compass for navigation? This is like a compass for navigation. Where are we? Emotional, factual level, emotional level. టాక్ ఎక్కడ నడుస్తుంది? సమ్ టైమ్స్ ఎమోషన్ నుంచి మళ్ళీ ఫ్యాక్ట్స్కి వచ్చేస్తుంటారు. సపోజ్ ఎమోషన్ నుంచి డైరెక్ట్ గా నేమ్ లెవెల్లోకి దూకేస్తుంటారు. అబ్బాయి నాకు పీసీఓడిఏ ప్రాబ్లం అంటాడు, అది చెప్తూ ఆర్ బికాస్ వీ నో దట్ దేర్ ఆర్ లైక్ దిస్ లెవెల్స్, బట్ ద పేషెంట్ వోంట్ నో ఎనీథింగ్. వాడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఇట్ ఈస్ అవర్ నీడ్ ఫర్ దిస్ జర్నీ టు బి అలర్ట్. మనం మిగతా విషయాల్లో అన్నిట్లోనూ చక్కగా అలర్ట్గా ఉంటాం. ఒక్క హోమియో కేస్ టేకింగ్ అనేసరికి మాత్రం దేర్ ఈజ్ ఏ కంప్లీట్ పాజిటివ్. ఎందుకంటే అవన్నీ చాలా మనకు ముఖ్యంగా కానీ అతి ముఖ్యమైనది మాత్రం కేస్ టేకింగ్, అది మనం మర్చిపోతుంటాం. సో చాలా కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. డే ఇన్ డే అవుట్ ఇదే సార్ ఎప్పుడు అదే చెప్తారు, ఇది మనకు బ్రెడ్ అండ్ బటర్, ఇది మనకి బ్రెడ్ అండ్ బటర్ అని. ఎందుకు అంత తాపత్రయపడతారంటే ఆయన, బికాస్ హీ వాంట్స్ టు మేక్ అస్ టు ట్రావెల్ ద ఇన్వర్డ్ జర్నీ, బికాస్ we are given a divine profession and our journey should also be divine.
మన అవుట్వర్డ్ జర్నీ మాత్రం చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఎండి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ ఊళ్ళో పెట్టాలి, ఎంత పేషెంట్లు రావాలి, ఇవన్నీ. బట్ వాట్ అబౌట్ ద ఇన్వర్డ్ జర్నీ? అది తప్పని అనట్లేదు. సైమల్టేనియస్ గా ఫంక్షనల్ గా ఎలా అయితే మనం తయారవుతున్నామో సెన్సేషన్ గా కూడా తయారవ్వాలి. కేస్ ప్రాసెస్ లో మనకి ఈ పాయింట్స్ కనుక రిమెంబరెన్స్ లోకి లేకపోతే వీఆర్ లాస్ట్ ఇన్ దట్ సీ. ఎమోషన్ లో ఉందా టాకు, ఫ్యాక్చువల్ లెవెల్, ఈ ఫ్యాక్చువల్ లెవెల్లోంచి వాడిని ఎమోషన్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి మనం ఏ క్వశ్చన్ వేయాలి? సో ఎమోషన్స్, లాట్ ఆఫ్ ఎమోషన్స్ వస్తున్నాయి. మనం వాడితో కూర్చుని చాలాసేపు ఏడ్చి, we should not do that, because our ideal is not to console. You are not psychotherapist. Our idea is to go ahead and find the experience of that particular person or the pattern which is running in that particular individual, in that given individual. So this temporary consolation unnar alanti vallu, but they are not going to give the ideal cure. They may have the substance or they may have the quantity of patients, but the idea is again not to get the quantity but to get the quality, because we are from the dynamized profession. సో ఏ క్వశ్చన్ అడిగితే ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి, ఆ లెవెల్ నుంచి ఆ లెవెల్కి ఎమోషన్స్ని లో మనం ఇరుక్కుపోకూడదు. వీ షుడ్ మేక్ ద మూవ్. వీ షుడ్, దట్స్ నాట్ ఏ పుష్, బట్ ఇట్ ఈస్ ఎ జెంటిల్ మూమెంట్. It is like a movement in plants, like not a movement in animals. Plants లో కూడా మూమెంట్ ఉంటుంది. It is called morphism. సో లైట్ ని అనుసరించి మూవ్ అయితే ఫోటోట్రాపిజం అంట. ట్రాపిజం, ఇట్ ఈస్ కాల్డ్ ట్రాపిజం ఇన్ ది మూమెంట్ ఆఫ్ ద ప్లాంట్స్. సో ద మూమెంట్ ఇన్ ద కేస్ టేకింగ్ ఆఫ్ ద ఫిజిషియన్ should be like a movement of plant, not like a movement of animal. Phototropism, like a movement towards light. In the same way, a gentle movement of the physician is required to get into the case process or move the patient from one level to the other level, from the name to fact, fact to emotion, emotion to delusion, and from delusion to sensation, which is the most toughest part. సో ఈ 4 థియరమ్స్ మన మ్యాథ్స్ లో ఎలా అయితే థియరమ్స్ ఉంటాయో అలా ఈ 4 థియరమ్స్ ఎప్పుడు డే ఇన్ అండ్ డే అవుట్ మనలో కలిసిపోవాలి. అవి మళ్ళీ మనం క్యారీ చేసేవిలా ఉండకూడదు. సో కేసు తీసుకుంటూ ఉండగానే మనకి దాని ఫ్లేవర్ తెలిసిపోతుంది. వాట్ వీఆర్ అహెడింగ్ టు మే నాట్ బి ద రెమెడీ ఎక్సెట్రా, బట్ వాట్ సార్ట్ ఆఫ్ ఏ పర్సన్, ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. లాస్ట్ టైంలో మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. మనం తీసుకున్న సాటర్డే క్లాసెస్లో మనం చాలా క్లియర్గా వాట్ సార్ట్ ఆఫ్ ఏ పర్సన్ వీఆర్ డీలింగ్ విత్, మేకింగ్ సో మెనీ ఎంక్వైరీస్ to come to the person, making enquiry about doctor, whether he had treated such type of cases. So somebody had prescribed some other doctor who got some degree extra. Again she got confused. Again she went into enquiry, second enquiry, and again she enquired another part. So another girl said, no, I am okay with this doc, and after visiting him and used his medication, I got conceived. So again she came back. Now I am going for this. So much enquiry made her to come to my clinic.
సో దిస్ ఈస్ ది ఫస్ట్ అది లిటరల్ గా ఒక పేషెంట్ మనకి చెప్పకపోవచ్చు, బట్ దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్. అండ్ వీ జస్ట్ మేడ్ ఎ నోట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అప్రోచ్ which we included in the conclusion. So it may not be a full stretch of evolved, like what Jay Kumar sir also said about the idea of evolvement in that particular case. But we finally concluded this is a transitional evolvement, more of a horizontal involvement, not a deeper involvement like high minerals. So once we got that this omen belongs to mineral kingdom, this idea of inquiry etc., so much thinking is not a high evolvement like the 4, 5, 6 rows, but it is more a horizontal evolvement. Like in the row 3 there is a transition after 10th column also, and finally we landed with sulfur, where we got all this sort of foolish talk, foolish behavior, foolish pride, no substance, etc. So in the same way, in each and every case, we should make a note of what sort of a, we are not concluding or terminating with our judgment. ఇది ఇదే అని మనం చెప్పట్లేదు. ఇదిగో ఒక సిమ్టమ్ చూసి ఒక మందని మనం అనట్లేదు. We are just making a note and we include that in our final analysis. But before that, we should make a habit of making the note. So then the valid PQRS comes into picture, because this PQRS is not a simple symptom, but it is a process here. This individual must behave in the way because he belongs to that particular pattern only. The Papavaraceae pattern is the idea of intense pain, suffering, torture, with the opposite of meditation, hibernation, catalepsy, raise, and calmness in the most difficult situations. So this pattern we should observe in the Papavaraceae picture, right? So we will start with a case. Hope we will finish in a given time, so that we will understand what happens in this Papavaraceae family and Papavaraceae order. So this is an old man of about age 70 years came into the clinic. ఆయన ఏం చెప్పారో విందాం. నైట్ టైమ్ 3-4 టైమ్స్ యూరిన్ కి వెళ్తున్నాను. బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెయిన్ కూడా వస్తోంది. ప్యాడ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు. ఆయన దాంతో పాటు చెప్తున్నారు, ఏ వ్యాధి ఉన్నవాడికి ఆ వ్యాధి చాలా పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. తగ్గించేది ఎక్కువ చేసేది మనస్సు మాత్రమే. సో ఇది ఆయన స్టేట్మెంట్. ఎందుకు ఇవి వాడారో మనకు తెలుస్తుంది. ఈ మనస్సుని చంపమన్నారు రమణ మహర్షి. ఈ మనస్సుని చంపమన్నారు రమణ మహర్షి. సద్గురువులు అనగా రమణ మహర్షి మొదలైన వాళ్ళు చిన్న పాయింట్ చెప్తున్నారు, కానీ మనం అది పట్టుకోలేకపోతున్నాం. తణుకు దగ్గర వేల్పూర్లో ఉన్న రమణ మహర్షి శిష్యుల దగ్గర నేను జ్ఞానం పొందాను.
సో ఇది ఆయన స్టేట్మెంట్స్. సో వాట్ సార్ట్ ఆఫ్ ఏ పర్సన్ వీఆర్ డీలింగ్ విత్, ఇక్కడ దాకా క్వశ్చన్స్ ఏం లేవు. సో ఈ పర్టికులర్ 5-6 సెంటెన్సెస్ ఆయన మాట్లాడిన దాంట్లో స్పిరిచువల్ పర్సన్. వెరీ గుడ్ గౌతమ్. ఇంకా వేళ గౌతమ్ అక్కడే ఫుల్గా మేలుకొని ఉన్నాడు. స్పిరిచువల్ ఓకే. అరవింద అగ్రీడ్. ఇంకా ఈ 5-6 సెంటెన్సెస్లో మనకి ఏమర్థమైంది చెప్పాలి, మాట్లాడాలి. కాంపెన్సేటెడ్ లా ఉంటారేమో, ఓకే అగ్రీడ్. అది కూడా పెట్టుకుందాం పక్కన. ఇది ఏదైనా కాంపెన్సేషన్ స్టేట్ అయి ఉండొచ్చు, ఓకే. కానీ మనకి అంత ఇప్పుడు అది తెలియదు యాక్చువల్గా కదా. 5-6 సెంటెన్సెస్లో ఏం తెలుస్తుంది అతను దేని గురించి మాట్లాడాడో చెప్పాలి. జ్ఞాని, నాగేశ్వరి మ్యామ్, మహేశ్వరి, ఐశ్వర్య, అరవింద, దివ్యశ్రీ, నీరజ్, ఫాస్ట్గా చెప్పాలి. ఈ 5-6 సెంటెన్సెస్లో మన అబ్జర్వేషన్ ఏంటి, ఏముంది అందులో చెప్పడానికి? గబగబా చెప్పేయచ్చు. అఖిల, శ్రీకర్, శేషు, ఈ 5-6 సెంటెన్సెస్లో మనకి ఏమర్థమైంది? ఏదో చెప్పాడు జ్ఞాని, ఏం చెప్పావు? ఇందులో రాలేదు. అక్వైర్డ్ నాలెడ్జ్. ఓకే, అక్వైర్డ్ నాలెడ్జ్. వెరీ గుడ్, సూపర్, 100% కరెక్ట్. ఓకే, చెప్పట్లేదు మీరు, టైం అయిపోతుంది. ఓకే ఓకే, జ్ఞాని పార్ట్ తీసుకుందాం. అక్వైర్డ్ నాలెడ్జ్ 100% అగ్రీడ్ విత్ జ్ఞాని. బట్ అందులో కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటది? బాధను పెంచి తగ్గించేది మనసు మాత్రమే, మనసుని చంపేసుకోవాలి. ఓకే, అది కదా. అక్వైర్డ్ నాలెడ్జ్ లో కూడా ఒక పాయింట్ మనకి పనికొచ్చేది ఉంది మన జర్నీకి. ఇందాక మనం చెప్పుకున్న ఐయు మన థియరమ్స్ ఉన్నాయి కదా. దివ్యశ్రీ లేచున్నావా? అక్వైర్డ్ నాలెడ్జ్ లో కూడా మనకి పని చేసేది ఒకటి ఉంది. ఏంటది? గౌతమ్, అరవింద, ఎనీ ఐడియా? మనసుని చంపుకోవాలి రమణ మహర్షి గారు చెప్పారు. సద్గురువులు అనగా రమణ మహర్షి మొదలైన వాళ్ళు చిన్న పాయింట్ చెప్తారు, అది మనం చేయలేము. తణుకు దగ్గర వేల్పూర్లో ఉన్న రమణ మహర్షి శిష్యుల దగ్గర నేను జ్ఞానం పొందాను. ఈ ఫ్యాక్ట్స్ అన్నిట్లోనూ మనకు పనికొచ్చేది ఒకటి ఉంది. ఐశ్వర్య వాడొచ్చింది, ఆయన చెప్పట్లేదేమి. మనసుని
మనస్సుని చంపుకోవాలనే వెరీ పెక్యులియర్. ఓకే, ఓకే. ఆ మనస్సుని చంపుకోవాలి అనో, లేకపోతే రమణ మహర్షి శిష్యుల దగ్గర నేను జ్ఞానం పొందాను అనో, he want to say what he learned. Okay, he want to say what he learned. Okay, agreed. Acquired knowledge. Gnan Sekar wants to say what he learned knowledge. Okay, అందులో కూడా మనకి పనికొచ్చే పాయింట్ ఏంటి? ఆ అక్వైర్డ్ నాలెడ్జ్ లో కూడా శ్రీకర్ చెప్పాలి, నిద్రపోకూడదు, చెప్పాలి. దివ్యశ్రీ, అరవింద, అమ్మయ్యా, ఇవాళ శ్రీకర్ ఫుల్ ఫోకస్ లో ఉన్నాడు. హిజ్ ఫోకస్ కదా. ఇప్పుడు అతను వచ్చిన పాయింట్ ఏంటి? మనకి యూరిన్ ఎక్కువగా అవుతుంది, అప్పుడప్పుడు ప్యాడ్స్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అనేది అతని ప్రాబ్లం యాక్చువల్గా. కానీ అతను దేని గురించి చెప్తున్నాడు? జ్ఞానం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లెర్న్డ్ నాలెడ్జ్, అక్వైర్డ్ నాలెడ్జ్, ఓకే. బట్ అతని ఫోకస్, అతని ఇది అటువైపు నడుస్తుంది. వాట్ వీ కాల్ ఇన్ అవర్ నాలెడ్జ్, ఇన్ హోమియోపతి నాలెడ్జ్, దాన్ని ఏమంటాం? ఆ ఫోకస్ ఏమంటాం శ్రీకర్? హాట్ స్పాట్, నో, ఇంట్రెస్ట్ ఆఫ్ ది పేషెంట్. ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్. వెరీ గుడ్ అమ్మయ్య, ఇక్కడికి నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. సో ఫస్ట్ ఈ కేసులో మనకి ఏం తెలుస్తోంది? అతని ఇంట్రెస్ట్ వైపు వెళ్తున్నాడు అతను. ఓకే, ఇక్కడ దాకా ఈ 6 సెంటెన్సెస్ లో తన ఇంట్రెస్ట్ చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పు మహేశ్వరి, ఇంట్రెస్ట్ అంటే ఎటువైపు వెళ్తున్నాడు అతను? ఇప్పుడు హోమియోపతి అప్లై చేద్దాం. ఈ 6 సెంటెన్సెస్ లో అతని ఫోకస్ ఇంట్రెస్ట్, అతని ఇంట్రెస్ట్ వైపు చెప్పడానికి వెళ్తున్నాడు. ఆగండి, మీరు యూరిన్ గురించి చెప్తున్నారని అనకూడదు మనం. లేకపోతే ఆగండి, నేను రిపర్టరీ తీసుకున్నాను, నాకు ఇప్పుడు మీరు జస్ట్ యూరిన్ ఎప్పుడు అవుతోంది, ఏ టైంకి అవుతోంది, మొన్న డేయా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, నైటా, మాకు ఇచ్చే రిపర్టరీలో ఉన్నాయి అవి, యూరినేషన్ అవుతున్నప్పుడు కన్కామిటెంట్స్ అవి కూడా ఉంటాయి మాకు, అవి చెప్పండి అనకూడదు. మన నాలెడ్జ్ రానివ్వకూడదు. నేను చాలా చదువుకున్నాను, కొంచెం ఎక్కువ చదువుకున్నాను మిగతా డాక్టర్ల మీద కూడా, నా తాలూకా అంతా ఇదే, ఈ ఫ్యాక్టర్ మీదే చేశాను నేను, ఏమి మాట్లాడకూడదు మనం. అతని ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నాడు. హీఈస్ మోర్ ఫోకస్డ్ టువర్డ్స్ దట్. పిక్ ఇట్ అప్ స్ట్రైట్ అవే, ఇంకేం ఆలోచించద్దు, ఇంకేం ఆలోచించద్దు. చెప్పమ్మా. కానీ మీరు ఇలాంటి స్పిరిచువాలిటీలో మాట్లాడే వాళ్ళని మనం ఎక్కువ కదపకూడదని చెప్పారు కదండి. వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారు దాని గురించి, ఇంకొక కేసు మిస్లీడ్ అవుతుందని. కరెక్ట్. ఎప్పుడు అది ఎప్పుడు కేసు మధ్యలో అతను ఏమైనా దాని గురించి వెళ్తుంటే, కానీ అసలు కేసు ఎత్తుకోట. ఇప్పుడు ఒక 70 years పర్సన్ వచ్చాడు, 70 years పర్సన్ వచ్చినప్పుడు అతను అంటే ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ గురించి మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఈ కేసు కూడా మనకి ఒక 2 గంటలు మాట్లాడాడు ఇతను కేసు, కానీ నేను ఉంచాను అతన్ని 2 గంటలు. ఎందుకు ఉంచానంటే నాకు అతనిలో ఏం కావాలో క్లియర్ కట్ ఐడియా ఉంది. అతని స్టోరీనంతా అతన్ని చెప్పనిచ్చి స్ట్రైట్ అవే యూటర్న్ తీసేసుకున్నాను నేను. అది మనకు చివర్లో వస్తుంది. కానీ అది తెలియకుండా మనం అంటే ఆ పొటెన్షియల్ మన దగ్గరికి లేకుండా స్పిరిచువాలిటీ ఎత్తుకున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం గోతులో పడిపోతాం. ఆ పాయింట్ కరెక్టే నువ్వు చెప్పింది. ఇనీషియల్ డేస్ లో మనం అటువైపు ఫోకస్ అవ్వకుండా ఉంటేనే మంచిది, ఫస్ట్ బేసిక్ కేస్ టేకింగ్ అవుట్. బట్ వన్స్ మనం అందులో కొంత ఏదో సార్ దైవల్ల కొంత మనకి మాస్టరీ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అతని ఇంట్రెస్ట్ ని ఫాలో అయ్యి అతన్ని ఎంత దూరం వెళ్తాడో వెళ్ళనిచ్చి, సార్ బాగా చెప్పారు ఆ పాయింట్, స్టీరింగ్ అతని చేతికి ఇవ్వండి.
వెళ్ళనివ్వండి, ఎంత దూరం వెళ్తే అంత దూరం. కానీ వన్స్ అతను వెళ్ళి కొంచెం ఆగి ఇంకా అలిసిపోయిన తర్వాత స్టీరింగ్ మీ చేతిలోకి తీసుకున్నాక ఇక మళ్ళీ వాడి చేతికి ఇవ్వకండి. అక్కడ సార్ మీరు చూసే ఉంటారు, కేస్ టేక్ నో, ఇది ఒకటే చెప్పంటారు సార్ స్ట్రైట్ అవే. అతను ఏదో నో నాకు అక్కర్లేదు ఇదే చెప్పంటారు, మీరు వినే ఉంటారు, అది చాలా చోట్ల ఉండేది వస్తుంది. బట్ ఫస్ట్ ఇనీషియల్ టాక్ లో మాత్రం ఆయన ఎక్కడ అబ్జెక్ట్ చేయరు, అబ్స్ట్రక్ట్ చేయరు, వాడు ఎంత దూరం వెళ్తాడో వెళ్ళనిస్తారు. So it all depends upon either we are at the primitive part or we are a little bit okay and we are in the root. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫినిషియల్ లో మాత్రం ఇది ఎత్తుకోకుండా ఉంటేనే మంచిది, దాంట్లో డౌటే లేదు. బట్ ఇప్పుడు ఇంకో దారి లేదు, అతను వెళ్ళిపోతున్నాడు ఆల్రెడీ, చాలా చెప్పేశాడు ఇప్పటికి. నేను ఇంకా నా 6 సెంటెన్స్లే రాశాను, ఇంకొన్ని చెప్పాడు అతను. ఆ ఫాస్ట్ నేను అందుకోలేకపోయాను. ఓకే, సో వాట్ కుడ్ బి అవర్ క్వశ్చన్? Good question, Arvinda. Thank you. What could be our question? After these 6 sentences, manaki focus telisindi, acquired knowledge, but he is interested in that particular topic and telisindi. So let us go with him for some time to make the conversation happen. ఇంకా ఇప్పుడు ఇంకా అని అడగడం ఓకేనా? బికాజ్ అతను ఇంకా దాటి కొంచెం ముందుకు వచ్చాడు కదా. ఇంకా దాటి అతను యూ ఏంటో అతను ఇస్తున్నాడు, ఆల్రెడీ నోటిఫై చేయాలి మనం. నాకు అవి ఇంట్రెస్ట్, రమణ మహర్షి ఇంట్రెస్ట్, మనస్సు చంపుకోవటం, వేల్పూరు, జ్ఞానం, ఇన్ని విషయాలు ఇచ్చాడు. సో స్ట్రైట్ అవే వీ కెన్ టేక్ ఏ మూవ్, వీ కెన్ టేక్ ఏ లీప్. ఓకే, ఇనీషియల్ డేస్ లో సార్ చెప్పినట్టు ఇంకా ఇంకా అని ఓ 2-3 సార్లు అనొచ్చు, బట్ ఓకే, బట్ స్ట్రైట్ అవే వీ కెన్ టేక్ ఏ మూవ్. సో వాట్ కుడ్ బి అవర్ క్వశ్చన్? Maheshwari, Divya, Aishwarya, what could be our question? జ్ఞాని, ఇంట్రెస్ట్ అని తెలిసి జ్ఞానం పొందుకుంటున్నారు కదా, ఏంటి మార్పులు ఆయనలో అది పొందిన తర్వాత? ఎందుకు ఆ మార్పులతో మనం ఏం చేసుకుంటాం? మనకు కూడా జ్ఞానం పొందుతామా? తెలుస్తుంది. నువ్వేం చెప్పావు? ఏంటవి? అది అతని ఫోకస్. అంటే ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల ఆయనలో ఏవో చేంజెస్ వచ్చింటాయి కదా, ఆ చేంజెస్ తెలుస్తుంది కదా. చేంజెస్ ఆల్రెడీ బోల్డ్ చేంజెస్ ఉన్నాయి మనలోని, తెల్లగడ్డం కూడా వచ్చింది. మనకి కావాల్సిన పాయింట్ ఏంటి? నువ్వేం చెప్పావు ఇందాక? లాస్ట్ పాయింట్ ఏం చెప్పావు? ఫోకస్ అని చెప్పాడు శ్రీకర్, నువ్వేమన్నావు? అది ఇంట్రెస్ట్ అని చెప్పాను. ఇంట్రెస్ట్, అది వాట్స్ ద నీడ్, అలా ఎలా అడుగుతాం ఆ క్వశ్చన్? ఎలా అడుగుతాం ఆ క్వశ్చన్? నీడ్ కరెక్టే, ఎందుకు అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకు అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది అక్కడికి? అది స్టోరీ. ఇంకొంచెం పాలిష్ చేయ ఆ క్వశ్చన్, అది స్టోరీకి వెళ్తుంది. ఎందుకు అప్రోచ్ అయ్యంటే మళ్ళీ చెప్తాడు, రమణ మాస్టర్ చెప్పాడు నేనంటే అది ఇది అని చెప్తాడు. ఆయన చాలా చెప్పాడు కూడా. ఈవెన్ ఇంత నేను కట్ ఆఫ్ చేసినా అతని స్టోరీ పార్ట్ ఎనార్మస్ గా ఉంది. అదంతా ఎందుకు వస్తుందో నేను చెప్పాను కదా, కొన్ని రాయలేదు ఇంకాను, ఆ స్పీడ్ అందుకోలేక. రైటింగ్ కూడా బాగా రాలే అసలు. శ్రీకర్ చెప్పాలి అదే క్వశ్చన్, కొంచెం తిప్పు. ఎలాగా? డిఫరెంట్ బిట్వీన్ అప్రోచింగ్ దెమ్ ఆర్ నాట్. వద్దు. ఏంటి మీకు ఇంట్రెస్ట్ కలిగించింది? అంతే, ఏంటి మీకు ఇంట్రెస్ట్ అందులో?
సో స్ట్రైట్ అవే పికప్ దట్, నాకు అందులో ఇంట్రెస్ట్ అని చెప్పి ఆ మాట అనకపోయినా నేను వేల్పూర్ వెళ్ళాను, జ్ఞానం పొందాను, ఇవన్నీ చెప్పాడు కదా. సో అతని ఇంట్రెస్ట్ ఏరియా అని తెలిసింది. సో ఫస్ట్ క్వశ్చనే, ఏమిటి అందులో మీకు ఇంట్రెస్ట్ కలిగించింది? మెడిటేషన్. అన్ని జ్ఞాపకం రాకుండా ఎన్ని గంటలు పొందుతాం, సారీ ఎన్ని గంటలు ఉంటాం మెడిటేషన్లో, ఏవి జ్ఞాపకాలు రాకుండా ఎన్ని గంటలు ఉంటాం మెడిటేషన్లో, ఇది అతను ఇచ్చిన ఆన్సర్. ఏంటి మీకు అందులో ఇంట్రెస్ట్ కలిగించింది? ఒకటి, దాని ఆన్సర్ మెడిటేషన్. అన్ని జ్ఞాపకం రాకుండా ఎన్ని గంటలు ఉంటాం, ఇది అతని ఆన్సర్. సో క్వశ్చన్ రైటా రాంగా మనం అడిగింది? రైట్. ఉండటం వల్ల, రైట్, సూపర్. ఉండటం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పేశాడు, రైట్. సో అగైన్ ద పాయింట్, చాలా బాగా చెప్పారు మీరు. మెడిటేషన్ లో ఎక్కువసేపు ఉంటాం అనేది అతని ఆన్సర్. దాని కంటిన్యూషన్ ఏంటంటే మనం ఏం మాట్లాడలేదు, అతను అలాగే ఉన్నాడు. మెడిటేషన్ లో ఉండటం, రైట్, మెడిటేషన్ లో ఉండటం క్వశ్చన్ అంతే. అవునండి, ఎన్ని గంటలు ఉంటాం, అది మనల్ని దాని వైపు లాగింది, అది అతని ఆన్సర్. అది మనల్ని లాగింది. ఏంటి మిమ్మల్ని ఎగ్జాక్ట్ గా లాగింది? నెక్స్ట్ క్వశ్చన్. సో 2 క్వశ్చన్స్ కొంచెం నియర్ గా ఉన్నాయి. మెడిటేషన్ లో ఉండటం, మనం ఏం క్వశ్చన్ అడగలే, అన్నట్టు అనమాట. అతని కంటిన్యూటీని ప్రోత్సహించాం. మెడిటేషన్ లో ఉండటం, అది మనల్ని లాగింది. ఏంటి మిమ్మల్ని ఎగ్జాక్ట్ గా లాగింది? ఒక మంచి మార్గంలోకి వెళ్ళాలి. రమణ మహర్షిలో లైక్ అయింది అదే. గోచి పెట్టుకుంటాడు, ఒక కంప్లీట్ నిరాడంబరత. ఈయన రమణ మహర్షి గారి గురించి చెప్తున్నారు, తెలిసే ఉంటుంది అందరికీ. మనశ్శాంతిని కోల్పోకుండా ఉండటం, సంసారంలో అకృత్యాలు జరుగుతూ ఉంటాయి, వాటికి దూరం అవ్వటం, వ్యాపార రీత్యా సూసైడ్ చేసేసుకుందాం అనిపించింది, అంత విరక్తి. సో ఇది అతను ఇచ్చినటువంటి ఇది. అయితే ఒక చిన్న ఇదేంటంటే, ఈ మెడిటేషన్లో మిమ్మల్ని లాగింది అన్న తర్వాత నేను ఇక్కడ రాసుకున్నాను స్టోరీ. చాలాసేపు ఇతను స్టోరీ చెప్పాడు. ఇతను చాలాసేపు, ఇంచుమించుగా ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ స్టోరీ ఉంది ఇక్కడ. సో అది ఇంత రాయలేక నేను అది ఎత్తేసాను. ఎత్తేసిన తర్వాత చెప్పినటువంటి, నేనేం మాట్లాడలే, క్వశ్చన్స్ ఏం లేవు, కాన్వర్జేషన్ అంతే. కొంచెంసేపు ఈ వేల్పూర్ వెళ్ళటం, ఆయన అక్కడ ఒక మౌనస్వామి ఉంటారు, పలక మీద రాస్తారు. మనం అడిగిన క్వశ్చన్స్ పలక మీద రాస్తే ఆయన కూడా పలక మీద ఆన్సర్ రాస్తారు. ఈయన బస్సు ఎక్కి వేల్పూర్ వెళ్ళాడు, ఇక్కడి నుంచి వేల్పూర్ జర్నీ ఎంత టైం పడుతుంది, ఈ విషయాలు చాలాసేపు ఒక 15-20 నిమిషాలు మాట్లాడాడు. సో ఆ 15-20 నిమిషాలు కూడా నేను ఇంకా ఇందులో నోట్ చేయలేదు. కానీ క్వశ్చన్స్ మహా అయితే జస్ట్ కాన్వర్జేషన్ క్వశ్చన్స్ తప్ప మిగతా క్వశ్చన్స్ ఏవి కాదు. ఫైనల్గా ల్యాండ్ అయింది మాత్రం అది. అంటే ఇది ఒక 20 మినిట్స్ టాక్. ఇది అది రాయలేక నేను ఇంక రాయలేదు. 20-25 మినిట్స్ ఉంటుంది. మొత్తం సారం, ఎసెన్స్ మాత్రం రాశాను. ఒక మంచి మార్గంలోకి వెళ్ళాం, రమణ మహర్షిలో లైక్ అయింది అదే. గోచి పెట్టుకుంటాడు, నిరాడంబరమైనటువంటి వాడు, మనశ్శాంతిని కోల్పోకుండా ఉండడం, సంసారంలో అకృత్యాలు జరుగుతూ ఉంటాయి, వ్యాపార రీత్యా సూయిసైడ్ చేసుకుందాం అని అనిపించింది, అంతటి విరక్తి. ఇది అతను ఇచ్చినటువంటి
ఒక 30 మినిట్స్ ఇప్పటిదాకా కేసులో నడిచింది. సో ఈ 30 మినిట్స్లో లభించింది ఇది. మధ్యలో ఉన్న ఆ కాన్వర్జేషన్ పార్ట్ నేను రాయలేదు, స్టోరీ అని రాసి ఊరుకున్నాను అంతే. ఆ స్టోరీలో కాన్వర్జేషన్ మాత్రం మహా అయితే 2-3 క్వశ్చన్స్ ఉండుంటాయి విత్ రిలేటివ్ టు అతన్ని ఆ పర్టికులర్ జోనర్లో ఉంచడం కోసం వాడిన క్వశ్చన్స్ తప్ప కేసు ఎహెడ్ అయ్యే కాన్వర్జేషన్ మాత్రం కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటనేది మనం నెక్స్ట్, ఇంకా చాలా ఉంది కాబట్టి నెక్స్ట్ సెషన్లో మనం దీన్ని డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ ఏంటో ఈలోపు మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంతసేపు ఒక 30 మినిట్స్ స్టాక్ అయ్యే అంతటి విరక్తి కలిగింది అనే పాయింట్తో అతను ఎండ్ చేశాడు. ఆ తర్వాత క్వశ్చన్ ఏంటో మీరు అందరూ చెప్పాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు చెప్తున్నారు మా జ్ఞాని లాంటి వాళ్ళు, జ్ఞానం పొందిన వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. మాట్లాడితేనే ఈ ప్రాసెస్ అర్థం అవుతుంది. మాట్లాడకుండా కూర్చుంటే ఈ సెషన్స్ వల్ల మీకు మేలు జరగదు. కాబట్టి మాట్లాడండి, రైటో రాంగో తప్పు లేదు. వి విల్ లెర్న్ టుగెదర్. నాకు కూడా రాకపోతే వెళ్ళి సార్ని అడుగుతాం, ఏమీ మొహమాటం లేదు ఇందులో. ఓకే, బికాస్ టైమ్ ఈజ్ రన్నింగ్ అప్. సారీ ఫర్ ద, నేను కూడా స్కూల్కి దింపాలి. సో let us stop here. We will wait for here. Take a look of the case. What is the next question we are going to ask? End point చెప్తున్నాను. రాసుకునే వాళ్ళు ఉంటే ఓకే, రాసుకోని వాళ్ళు ఉంటే సంసారంలో అకృత్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనిపించింది, అంతటి విరక్తి కలిగింది. ఈజ్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ద కాన్వర్సేషన్. ఓకే, గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. డౌట్స్ ఏదైనా ఉంటే మాత్రం, ఒకవేళ మనకి ఇక్కడ అడగడం ఇబ్బందిగా ఉంది, టైం